ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా జీవించి మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. మన దేవుని యొక్క గుణములు, పార్ట్ 2. మన దేవుని యొక్క గుణములు. మొన్న పాత నిబంధన నుంచి కొన్ని మనం చూసాం. ఈరోజు క్రొత్త నిబంధన నుంచి మన దేవుని యొక్క గుణాలు చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ఆయనకి కొన్ని గుణాలు ఉంటాయని, కొన్ని లక్షణాలు ఉంటాయని, ఆయనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుందని మొన్న కొన్ని మాటలు మనం పాత నిబంధన గ్రంథం నుంచి చూసాం. దేవుడు అని ఒక వ్యక్తిని అనాలంటే ఆ వ్యక్తికి దేవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు, సుగుణాలు పరిపూర్ణంగా ఉండాలి. క్యారెక్టర్ ఉండాలి. ఏ సుగుణాలు లేకుండా, ఏ లక్షణాలు లేకుండా, ఏ గుణాలు లేకుండా, ఏ క్యారెక్టర్ లేకుండా ఉన్నవారిని దేవుడు అనటానికి అర్హత లేదు. కనుక ఒక వ్యక్తిని కలెక్టర్ అంటున్నామంటే ఆ కలెక్టర్కి తగినటువంటి క్వాలిఫికేషన్ అతనికి ఉన్నప్పుడు మాత్రమే అతన్ని కలెక్టర్ అంటారు. ఒక వ్యక్తిని ఎంఆర్ఓ అంటున్నామంటే ఎంఆర్ఓకి తగినటువంటి ఆ క్వాలిఫికేషన్ అతనికి ఉండాలి. ఎవరు పడితే వారిని మనం ఎంఆర్ఓ అని, కలెక్టర్ అని మనం పిలవం. కనుక దేవుడు అని ఒక వ్యక్తిని మనం పిలవాలంటే దేవునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఆయనలో పరిపూర్ణంగా ఉండాలి. కాదనంటే ఈరోజు ఎవరు పడితే వారిని దేవుడు అంటున్నారు. ఏమండి, మనుషుల్ని కూడా దేవుడిగా కొలుస్తున్నారు. విచిత్రం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో మనుషులే దేవుళ్ళుగా చలామణి అయిపోతున్నారు. మనుషుల్నే పూజిస్తున్నారు, మనుషుల్నే ఆరాధిస్తున్నారు, మనుషుల్నే గణపరుస్తున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి కార్యక్రమం ప్రియమైన దేవుని వల్ల. కనుక దేవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు మనం ఈ సమయంలో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అట్టివారు ఏం చేస్తున్నారట? కొంతమంది అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని వాక్యాన్ని ఏం చేశారట? అసత్యముగా మార్చేశారట. మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు ప్రతిగా
ఏమండి? ఎవరిని పూజించాలి, ఎవరిని సేవించాలి? సృష్టికర్తను పూజించాలి, సృష్టికర్తను సేవించాలి. కానీ సృష్టికర్తకు ప్రతిగా వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారట, ఎవరిని సేవిస్తున్నారట? సృష్టిని పూజిస్తున్నారట, సృష్టిని సేవిస్తున్నారట. ప్రియమైన దేవుని వాళ్ళరా, సృష్టి దేవుడు కాదు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త దేవుడు. అవునా? కానీ ఈరోజు చాలామంది సృష్టే దేవుడు అనుకుంటున్నారు. సృష్టే దేవుడు అనుకుని సృష్టినే పూజిస్తున్నారు, సృష్టినే సేవిస్తున్నారు. సృష్టి దేవుడు కాదు, సృష్టి మనందరికీ సేవ చేయడానికి దేవుడు సృష్టించినటువంటి పంచభూతాలు ఇవి. కనుక ఈ పంచభూతాలను సృష్టించిన సృష్టికర్తగా ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. ఈ ఆకాశము, భూమి, సముద్రములు, సూర్యచంద్ర నక్షత్రాలు, సకల కోటి జీవరాశులను సృష్టించినటువంటి సృష్టికర్తగా ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన్ని పక్కన పెట్టేశారు. ఎవరిని పూజిస్తున్నారు అంటే సృష్టిని పూజిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పూజించాల్సింది, మనం స్తుతించాల్సింది, మనం సేవించాల్సింది సృష్టిని కాదు. సృష్టి మనకు సేవ చేయడానికి సృష్టించబడింది. అవునా? గాలి మనం పీల్చుకుని మనం బ్రతకటానికి, నీరు మనం తాగటానికి, మనం బ్రతకటానికి. ఇలా మనం ప్రకృతిలో దేని గురించి ఆలోచించినా ప్రకృతి అంతా ప్రపంచ ప్రజలకు సేవలు చేయడానికి సృష్టించబడింది తప్ప ప్రకృతిని మనం సేవించటానికి సృష్టించబడినది కాదు. సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త పరలోకంలో ఉన్నాడు, ఆయనే దేవుడు. ఆయన్నే మనం స్తుతించాలి, ఆయన్నే మనం కనపరచాలి, ఆయన్నే మనం మహింపరచాలి, ఆయన్నే మనం సేవించాలి. అలాగే మరొక మాట మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. తీసరా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయుండి, దేవుడు ఎన్ని యుగాల్లో రాజట? ఏమండి? కొన్ని యుగాల్లో రాజు. ఏమండి? కొన్ని యుగాల్లో రాజు కాదు అన్నట్టుగా లేదు. చూడండి, సకల యుగములలో రాజయుండి, ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆయనే రాజు. ఏమండి? సకల యుగములలో రాజయుండి అక్షయుడును. అక్షయుడు అంటే అర్థం ఏంటి? అక్షయుడు అంటే ఏమండి? క్షయము కానివాడు, నాశనము లేనివాడు అని అర్థం. అక్షయుడు అంటే ఆయనకి నాశనం అనేది లేదు. ఎంత కాలమైనా ఆయన ఉంటాడు. ఈ ప్రకృతి ఉన్నా ఉంటాడు, ప్రకృతి లేకపోయినా ఉంటాడు. ప్రకృతిలో కోటాను కోట్ల మంది ప్రపంచ ప్రజలు ఉన్నా ఉంటాడు, ప్రజలు లేకపోయినా ఉంటాడు. కనుక అక్షయుడు, అక్షయుడును అదృశ్యుడు అంటే మానవ నేత్రాలకు కనిపించినటువంటి వాడే దేవుడు. ఏమండి? దేవుణ్ణి ఈ మానవ నేత్రాలు చూసి బ్రతికి బట్టగట్టే ఛాన్స్ లేదు. కనుక అదృశ్యుడు అంటే ఆయనకి కనిపించే గుణం ఆయనకి లేదు. కానీ ఈరోజు చాలామంది నేను దేవుణ్ణి చూశాను, నేను దేవుణ్ణి చూశాను అని చెప్పి బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు చాలామంది. అవునా? దేవుడు నాకు పలానా సంవత్సరంలో పలానా టైంలో నాకు కనిపించాడు, నాతో మాట్లాడాడు, నన్ను పలానా ఊరు వెళ్ళమన్నాడు, పలానా చోట సేవ చేయమన్నాడు అని చెప్పి చాలామంది పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కనుక దేవుడు అదృశ్యుడు అంటే కంటికి కనిపించని వాడు. ఇలాంటి గుణాలు ఉన్నవాడే దేవుడు. ఏమండి? సకల యుగములలో రాజై ఉండాలి, అలాగే అక్షయుడై ఉండాలి, అలాగే అదృశ్యుడై ఉండాలి. ఆయనే దేవుడు. కనుక మనం నమ్మినటువంటి దేవుల్లో ఈ లక్షణాలన్నీ కూడా, ఈ గుణాలన్నీ కూడా పరిపూర్ణంగా మనకు కనబడుతున్నాయి. అలాగే మరొక మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 33. పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని
అల్లరికి కర్త కాడు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు ఎలాంటి వాడట? సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. అంటే దేవుడు సమాధానకర్త. అంటే దేవుడు ఉన్న చోట ఏముంటుందంటే సమాధానం అనేది ఉంటుంది. ఏమండి? శాంతి, సమాధానం అంటాం కదా. సమాధానం అనేది ఎక్కడైతే ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. ఇప్పుడు చాలా సంఘాలలో అల్లరి ఉంది, అవునా? కేకలు, గోల, ఏమండి? భాష మాట్లాడటం, గంతులు వేయటం, ఏమండి? కింద ఉన్నటువంటి బైబిల్ని కూడా తొక్కేయటం, గంతులు వేసుకుంటూ అక్కడ ఉన్న చంటి పిల్లలను కూడా తొక్కేయటం, ఇదంతా జరుగుతుందంటే అక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానమునకు కర్త. అంటే దేవుడు ఉన్న చోట సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. కనుక ఈరోజు చాలా సంఘాలలో, చాలా సభలలో ఈరోజు ఏముంది అంటే అల్లరి, గోల, కేకలు. ఇదంతా చూసి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ క్రైస్తవులు ఎప్పుడు ఇంతేనండి బాబు, మమ్మల్ని వీళ్ళు పడుకోరు, మమ్మల్ని పడుకోనివ్వరు, అర్ధరాత్రి వరకు మైకులు పెట్టి గోల గోల చేస్తారని చెప్పి ఈరోజు అసహించుకుంటున్నారు ఈరోజు, అవునా? దేవుడు సమాధానమునకు కర్త కానీ అల్లరికి కర్త కాడు. కానీ ఈరోజు మన వాళ్ళందరూ అల్లరి చేస్తున్నారు, ఎక్కడ చూసినా గోల చేస్తున్నారు, ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. అంటే అక్కడ దేవుడు ఉన్నాడా? దయ్యం ఉందా? దయ్యం ఉంది అక్కడ. దేవుడు ఉంటే అక్కడ అల్లరి ఉండదు. కనుక దేవుడు అంటే సమాధానకర్త, అక్కడ సమాధానం ఉంటుంది తప్ప అక్కడ అల్లరి ఉండదు. అలాగే మరొక మాట మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి. పెట్టారు 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము అంటే అర్థం ఏంటి? అమరత్వం అంటే మరణము లేనివాడు. ఏమండి? దేవుడు అనగానే ఆయనకు మరణం లేదు. ఈరోజు దేవుళ్ళుగా చలామణి అవుతున్న వారు చాలామంది మరణిస్తున్నారు. మరి ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు అనగానే ఆయనకు మరణం ఉండకూడదు. ఈరోజు మానవులం కాబట్టి మనకు మరణం ఉంది. మరి దేవుడు కూడా మరణం ఉంటే ఆయన కూడా మానవుడు అవుతాడు తప్ప ఆయన దేవుడు కాలేడు. కనుక దేవుడు అనగానే ఆయన మరణము లేనివాడై ఉండాలి, అవునా? కనుక ఆయన అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎన్ని యుగాలైనా సరే, ఎన్ని తరాలైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన మరణము లేనివాడుగానే ఉంటాడు. అందుకే అమరత్వము గలవాడు అన్నాడు. అమరత్వము అంటే ఆయనకి మరణం అనేది లేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మరణము లేనివాడై ఉన్నాడు దేవుడు అంటే, అవునా? కానీ ఈరోజు చాలామంది యేసుక్రీస్తు వారు దేవుడైతే మరి ఆయన ఎందుకు మరణించాడు? ఆయన సిలువలో చనిపోయాడు కదా అని చాలామంది మాట్లాడుతున్నారు. ఆయన వచ్చిందే సిలువలో చనిపోవడానికి కదా, అవునా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? ప్రపంచ ప్రజల పాపాల కోసం ఆయన సిలువలో చనిపోవటానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన మరణించడానికే వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరలా 3వ దినాన్న లేచాడు, మరలా అనేక మందికి 40 దినాల పాటు కనిపించాడు, తర్వాత మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడయ్యాడు. కనుక దేవునికి మరణం అనేది లేదు. యేసుక్రీస్తు వారికి కూడా మరణం లేదు. ఆయన మన పాపాల కోసం, మన అపరాధాల కోసం, మనల్ని పరిశుద్ధులుగా మార్చడం కోసం, మనకి పాపక్షమాపణ ప్రసాదించడం కోసం, మనల్ని పరలోకానికి నడిపించడం కోసం ఆయన మానవుడిగా వచ్చి మరణించాడే తప్ప లేకపోతే ఆయనకి మరణం లేదు. కనుక మరణము లేనివాడే దేవుడు. అలాగే మరొక మాట మనం చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదివిది చదవండి.
ఉమ్. ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు అనగానే అబద్ధమాడేవాడు కాడు. ఏమండి, ఈరోజు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం పరిశీలించి చదివితే దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా అబద్ధం ఆడినట్టుగా మనకు కనబడుతుందంటే ఎక్కడా కనబడదు మనకి. ఏమండి, ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మందితో అబద్ధాలు ఆడినట్టుగా మనకు కనబడుతుంది. అవునా, అనేక మంది అబద్ధాలు ఆడారు బైబిల్ గ్రంథంలో, కానీ దేవుడు మాత్రం ఎక్కడా కూడా ఎవరితోటి అబద్ధం ఆడలేదు. అందుకే మనమైనా అబద్ధికులం అవుతామేమో కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. సత్యవంతుడు అంటే అబద్ధమాడని వాడు అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అబద్ధమాడే గుణం ఒకవేళ దేవుల్లో ఉంటే అతను దేవుడు కాడు. కనుక ఆదికాండం నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు చదివినప్పుడు ఎక్కడా కూడా ఆయన అబద్ధం ఆడలేదు. ఎవరితోటి కూడా ఏ సందర్భంలో కూడా ఆయన అబద్ధం ఆడలేదు. అంటే ఆయన ఎవరన్నమాట? సత్యవంతుడు. సత్యవంతుడు అంటే అబద్ధం ఆడని వాడు. మరి మానవుడు మాట్లాడితే అబద్ధం. ఏమండి, మాట ఆడకుండానే ఏం అబద్ధం ఆడాలో ముందే ప్లాన్ చేసుకుంటాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషి అబద్ధం ఆడతాడేమో కానీ దేవుడు అబద్ధం ఆడేవాడు కాడు. కాబట్టి అబద్ధం ఆడిన వాడు దేవుడై ఉండాలి. ఏమండి, కనుక మనం నమ్మే దేవుడు అబద్ధికుడు కాడు, ఆయన సత్యవంతుడు అని రాయబడింది. అలాగే మరొక మాట మనం చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ఎవరట? ప్రేమస్వరూపి అన్నక్కడ అంకేసి పుట్టినట్లు ఏమి ఇచ్చాడు చూడండి. దేవుడు ప్రేమయై ఉన్నాడు. దేవుడు అంటే ప్రేమ అంటే దేవుడు. ఏమండి, దేవుడు అంటే ప్రేమ అయి ఉన్నాడు అని రాయబడింది. ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి కనుకే ఈ అనంతమైన విశ్వాన్ని ఎవరి కోసం కలిగించాడు? ఆయన కోసం కలిగించుకోలేదు. ఎవరి కోసం? మన కోసమే. ఆయన పోలికతో ఆయన స్వరూపంతో పుట్టబోతున్నటువంటి కోటాను కోట్ల మంది ప్రపంచ ప్రజల కోసం ఈ అనంతమైన ప్రకృతిని మన కోసం కలిగించాడు. ఆయన ప్రేమస్వరూపేనా? ప్రేమస్వరూపే. ఆయన ప్రేమస్వరూపి కాబట్టి మన కోసం తన ప్రియమైన కుమారుని కూడా సిలువలో బలియాగం చేశాడు. మనందరము కూడా నశించి నరకానికి పోకూడదని, మనందరము కూడా నిత్యము అగ్నిగుండంలో కాలిపోకూడదని మనందరినీ ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయన యందు ఏ దోషము ఏ పాపము లేనప్పటికీ మన అపరాధముల నిమిత్తము మన పాపముల నిమిత్తము ఆయనను సిలువలో మరణింపజేసి మనకేం ప్రసాదించాడు? ఆయన పాపక్షమాపణ ప్రసాదించాడు. మరలా మనం పరిశుద్ధులుగా మారే అవకాశాన్ని ఇచ్చాడు. పరలోకానికి చేరే గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అంటే ఆయన ప్రేమామయుడైనా, ప్రేమ స్వరూపి. కనుక దేవుడు అనగానే ఆయనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఉందా? మరి మనం నమ్మిన దేవుళ్ళలో పరిపూర్ణంగా ఉంది ప్రేమ. ఆయనలో ఉన్నటువంటి ప్రేమకు కొదువు లేదు. కనుక దేవుడు అనగా ప్రేమ స్వరూపి. అలాగే మరొక మాట మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రములను వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అపోస్తులైన పౌలు గారు, బర్నబా గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏమండి, మరలా అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు? పౌలు గారిని బర్నబా గారిని దేవతలు అనుకుంటున్నారు. ఏమండి, అనుకుని వాళ్ళిద్దరికి 2 పేర్లు పెట్టారు. ఒకరికి దుపతి అని, మరొకరికి
ఇంకో పేరు ఏదో పెట్టారు, 2 పేర్లు పెట్టారు. పెట్టి అక్కడ దండలు తీసుకొచ్చి వాళ్ళకి వేసి వాళ్ళనే దేవుళ్ళుగా కొలవాలనుకుంటున్నారు. మీరు పైనుంచి చదివితే మీకు అర్థమవుతుంది. ఏమండి? అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగో చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, మీరు దేని విడిచిపెట్టాలి? వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. మీరు అర్థం పర్థం లేని వాటిని మీరు అనుసరిస్తున్నారు. కనుక ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రములను, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎవరి వైపు తిరగాలి మీరు? ఏమండి? మీరు ఎవరి వైపు తిరగాలి? మీరు ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తగా ఆయన ఉన్నాడు. భూమిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త, వాటిలో ఉండి సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తగా ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయనే జీవము గల దేవుడు. జీవము లేనివాడు కాదు ఆయన. మానవులకు జీవితాన్ని ప్రసాదించిన వాడు, మానవులను జీవింపజేస్తున్నవాడు, మానవులకు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో. ఎవరైనా? ఆయనే మన దేవుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధిపతి, ఆయనే సకల యుగములలో రాజు, ఆయనే అదృశ్యుడు, ఆయనే అక్షయుడు, ఆయనే అమరత్వం గలవాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సమాధానకర్త. కనుక మీరు ఆయన వైపు తిరగండి. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. జీవము గల దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వైపు తిరగండి అని చెప్పి మీకు సువార్త ప్రకటించుచున్నాము. ప్రియమైన దేవుని పిల్లరా, మనం నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడు? జీవము గలవాడు. జీవము లేనివాడు కాదు, నిర్జీవమైన వాడు కాదు, మనుషుల చేతులతో చేయబడిన వాడు కాదు. కనుక జీవము గల దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనే మనందరికీ కూడా జీవితాన్ని ప్రసాదించాడు. ఆయన వైపు తిరగాలి, ఆయన అనుసరించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి తప్ప మనం చేసుకున్న వారిని మనం దేవుళ్ళుగా అనుసరించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మరొక మాట మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. తీసారండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. మరలా నిశ్చలమైన రాజ్యం పొంది, నిశ్చలమైన రాజ్యం అంటే నిత్యము ఉండే రాజ్యం. ఏ రాజ్యం అది? అదే పరలోక రాజ్యం. ఏమండి? నిత్యము ఉండే రాజ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎక్కడ ఉన్నది? పరలోకంలో ఉంది. నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. దైవ కృప కలిగి ఉందుము. ఏ కృప ఉండాలి? దేవుని కృప ఉండాలండి మన మీద. ఏమండి? దేవుని కృప లేకపోతే మనకి ఎన్నున్నా వేస్ట్. అవునా? దేవుని కృప లేకుండా మన ఈ ప్రపంచంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని కూడగట్టినా, ఎన్ని సాధించినా కూడా అవన్నీ కూడా శుద్ధ వేస్ట్. కనుక మనందరి మీద మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే ఆ దేవాతి దేవుని యొక్క కృప మన మీద ఉండే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, ఏమంటే కృప కలిగి, దేవుని కృప కలిగి మనం ఎలా ఉండాలట? వినయ భయభక్తులు. వినయం ఉండాలి దేవుడు అంటే మనకి. ఏమండి? వినయ విధేయతలు ఉండాలి మనకి. వినయ భయభక్తులతో, భయము భక్తి కూడా ఉండాలి. వినయము భయము భక్తి కూడా ఉండాలి. ఉన్నాయండి మరి ఈరోజు? ఏమండి? మనుషుల పట్లే వినయం లేదు, దేవుని పట్ల వినయం ఏముంటుందో చెప్పండి? ఉందండి? లేదు ప్రియమైన దేవుని వాళ్ళ. కనుక దేవుడంటే వినయం ఉండాలి, దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ప్రీతికరం అంటే దేవునికి ఇష్టమైన సేవ చేయదుము. దేవునికి ఇష్టమైన సేవ చేస్తున్నారా మరి ఇప్పుడు ఎవరైనా? లేదండి. ఎవరికి ఇష్టమైన సేవలు చేసుకుంటున్నారు. అవునా? దేవునికి ఇష్టమైన సేవ చేసే వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటే ఒక్క క్రీస్తు సంఘానికి సంబంధించిన వాళ్ళే చేస్తారు. ఏమండి? మిగిలిన వాళ్ళందరూ కూడా పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు.
గొప్పల కోసం చేసేవాళ్ళు ఉన్నారు, ఏమండి, ఆడంబరాల కోసం చేసేవాళ్ళు ఉన్నారు తప్ప నిజంగా దేవుడు మహిమపరచబడాలి, ఘనపరచబడాలని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే క్రీస్తు సంఘానికి సంబంధించిన వాళ్ళే చేస్తారు. ఎందుకంటే క్రీస్తు సంఘంలోనే అపోస్తుల బోధ ఉంది, క్రీస్తు సంఘంలోనే అసలు సిసలైన బోధ ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో మిగిలిన ఏ సంఘాల్లో కూడా అపోస్తుల బోధ లేదు. అక్కడ ఏ బోధ ఉంది? శరీరానుసారమైన బోధ ఉంది, ఏమండి, భూ సంబంధమైన బోధ ఉంది, లోక సంబంధమైన బోధ ఉంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీకు ఉద్యోగాలు ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, వేషాలు ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని చెప్పి బోధే తప్ప మీదిగో ఇలా బ్రతికితే మీకు పరలోకాన్ని ఇస్తాడు, ఇలా బ్రతికితే నిత్య నరకానికి పంపిస్తాడు అనే బోధ ఈరోజు క్రీస్తు సంఘంలో తప్ప మిగిలిన ఏ సంఘాల్లో కనబట్టలేదు. ప్రియమైన దేవుని వాళ్ళ ఖండించి గద్దించి బుద్ధి చెప్పే బోధ క్రీస్తు సంఘంలో తప్ప ఇంకెక్కడ మనకి కనబడదు. అందుకే వినయ భయభక్తులతో దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవ చేయదము. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని. మన దేవుడు ఎలాంటి వాడట? ప్రేమించే దేవుడు అనుకుంటున్నారు చాలామంది, ఏమండి, క్షమించే దేవుడు అనుకుంటున్నారు చాలామంది. అవును, ప్రేమించే దేవుడే, క్షమించే దేవుడే, కరుణించే దేవుడే, కాపాడే దేవుడే, అలాగే నిన్ను దహించే దేవుడు కూడా. ఎప్పుడు? నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకనప్పుడు, నువ్వు నీకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు చేసుకుంటూ పాపం చేయడంలో పట్టభద్రుడిగా నువ్వు మారిపోయినప్పుడు నిన్ను నరకానికి పంపించి నరకంలో నిత్యము దహించే దేవుడు కూడా మన దేవుడు. అవునా? ఆయన ఎలాంటి దేవుడట? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి మనలందరినీ కూడా నరకానికి పంపించి అవసరమైతే అక్కడ బాగా మనల్ని దహించేస్తాడు. కాబట్టి మనం భరించలేము, అది మనం తట్టుకోలేము. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేము. కనుక భయంకరమైన అగ్నిగుండానికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఈ చిన్న జీవితంలోనే మనందరం కూడా దేవుడు చెప్పినటువంటి లక్షణాలతో, భావాలతో, గుణాలతో మంచి పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి మనం బ్రతికినట్లయితే మనందరం కూడా ఆ దేవుడున్న లోకానికి చేరుకోగలుగుతాం. కాబట్టి దేవుడు అనగానే ఎన్ని సుగుణాలు చూసాం చూడండి. దేవుడు అనగానే ఆయన సృష్టిని సృష్టించిన వాడై ఉండాలి. అవునా? సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అని చూసాం. అలాగే ఆయన రాజు, ఎప్పుడు? సకల యుగములలో రాజు. అక్షయుడు అని చూసాం, అంటే ఆయన క్షయమైపోయేవాడు కాదు. అలాగే ఆయన అదృశ్యుడు అని చూసాం, అంటే కంటికి కనిపించేవాడు కాదు అని చూసాం. అలాగే అమరత్వము గలవాడు, మరణము లేనివాడు అని చూసాం. ఆయన అలాగే సమాధానకర్త. ఆయన ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది, అలరి ఉండదు. అలాగే సత్యవంతుడు, అబద్ధమాడని వాడు. దేవుడు అనగానే అబద్ధాలాడేవాడు కాడు. అలాగే ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమయై ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా కలిగించాడు. అలాగే జీవము గలవాడు, మనకి జీవితాన్ని ఇచ్చినవాడు, మనకి నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నవాడు. అవునా? జీవము గలవాడు, ఆయన నిర్జీవమైన వాడు కాదు. అలాగే దహించు అగ్ని అయి ఉన్నాడు. తేడా వచ్చిందా? ఏం చేస్తాడు? చంపి నిత్య నరకానికి పంపించి మన ఆత్మను నిత్యము దహించి వేస్తాడు. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. భయంకరమైన అగ్నిగుండానికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఏమైనా సరే మనం దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి, మనకి వేరే ఆప్షను లేదు. కాబట్టి అందరూ ఆ విధంగా బ్రతికి దేవుడిచ్చే పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. మరింతవరకు మీలో ఉన్నటువంటి గుణగణాలు, లక్షణాల గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా తండ్రి మీరు ఎలా బ్రతకాలని కోరుకుని మాకు ఈ బ్రతుకునిచ్చారో, ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ఇచ్చారో, అలా మేమందరము కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి బ్రతకటానికి సహాయం చేయండి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మీ పిల్లలను, వారి కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా, నీడగా ఉండండి. వారందరికీ ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించండి. అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా రక్షణ పొందనట్లయితే వారు కూడా రక్షణ పొందడానికి సహాయం చేయండి.
అలాగే తండ్రి మేము పొందుకున్నటువంటి రక్షణను కడవరకు కాపాడుకోవడానికి సహాయం చేయండి. పొందుకున్నటువంటి పరిశుద్ధతను కడవరకు కొనసాగించడానికి సహాయం చేయండి. మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మేమందరము మీరు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు మార్గంలో, క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటూ అనేక మందిని నడిపించడానికి సహాయం చేయండి. క్రీస్తు వారిని పోలి జీవిస్తూ అనేక మందిని జీవింపజేయడానికి సహాయం చేయండి. క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం వారసులం కావటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని ఈ చిన్న ప్రార్థన మీ చిత్తమైతే దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకందరికీ అందించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.